చిట్టిరాజు పెళ్లి విందులో జరిగిన ఒక చిన్న విషయం అడవిని మొత్తం మార్చేసింది. అదేమిటో చూద్దామా రండి. దండకారణ్యంలో పెళ్లి సందడి మొదలైంది. పెద్ద మృగరాజు గారి ముద్దుల తనయుడు చిట్టి మృగరాజు పెళ్లి. దాంతో అడవంతా పండుగ వాతావరణం. మరోవైపు ఏనుగులు పెద్ద పెద్ద అరటి చెట్లతో కొబ్బరి ఆకులతో పందిళ్లు వేస్తున్నారు. గుర్రాలు గాడిదలు దూరపు ప్రాంతాల నుండి నీళ్లు తెస్తున్నాయి. కోతులు తామరాకులను డొప్పలుగా చేసి నీళ్లు చల్లుతున్నారు. చిలుకలు గోరువంకలు రంగురంగుల ముగ్గులు వేస్తున్నాయి. మరోవైపు వంట పనులన్నీ నక్కలు తోడేళ్లు చేస్తున్నాయి. అడవిలో చాలా తక్కువగా ఉన్న హంసలు చిట్టిరాజుని పెళ్లి కొడుకును చేయడంలో హడావిడిగా ఉన్నాయి. ఇన్ని జంతువులు హడావిడిగా ఉన్నా పెళ్లి మంత్రాలు చదవవలసిన కుందేళ్లు మన బంధువుల్ని విందు కోసం బంధించారట. మనకు అదే జరుగుతుందేమో. అందరూ పండగ చేసుకుంటున్నారు, కానీ మనకు మాత్రం భయమే వేస్తోంది. వాళ్లను కాపాడేవాళ్ళెవరైనా ఉంటారా? ఈ పెళ్లి మనకు ప్రమాదమవుతుందేమో. వాటి బాధను గమనించిన హంస దగ్గరకు వచ్చి, ఓ మిత్రులారా, బాధపడకండి, ఏదో ఉపాయం దొరకకపోదు. మీ బంధువులు క్షేమంగా బయటపడతారు అని ధైర్యం చెప్పింది. అప్పుడు లేడీ ఆవేదనగా, నిజమే, సమయం ఉంటే మృగరాజులు నమ్మేవాళ్లు. కాని నక్కలు తోడేళ్లు మావాళ్లను ఎప్పుడెప్పుడు చంపుదామా అని చూస్తున్నాయి. బాధపడకండి, అపాయంలో ఉపాయం తట్టకపోదు అని ధైర్యం చెప్పింది. రాజహంస చిట్టిరాజు దగ్గరకు వెళ్ళి, చిట్టిరాజా, మీ పెళ్లిలో అందరూ సంతోషంగా ఉండాలి కదా? అవును, అందరూ సంతోషంగా ఉండాలి. ఇప్పుడు జరిగిన లోటు ఏమిటి? ఏమీ లేదు. ఎంతో తెలివైన మనుషులు కూడా పెళ్లి విందులో మాంసాహారం పెట్టరు తెలుసా? నాకు తెలుసు, పెళ్లి విందులో మాంసాహారం వండరు అని అన్నాడు. రాజహంస వెంటనే, అయితే మాంసాహారం కోసం బంధించిన కుందేళ్లను దుప్పులను వదిలేయమని చెప్పండి. పాపం మీ పెళ్లి మంత్రాలు చదివే కుందేలు దిగులుగా ఉంది. అది గమనించిన చిట్టిరాజు వెంటనే మృగరాజును ఒప్పించి జంతువులను విడుదల చేయించాడు. మాంసంతో విందు చేయాలని అనుకున్న నక్కలు తోడేళ్లు బాధపడ్డాయి. కానీ మిగిలిన జంతువులన్నీ సంతోషంగా గంతులు వేశాయి. చిట్టిరాజా, ఈ రోజు అడవి కోళ్లు నెమళ్ళు బాతులు పెట్టిన గుడ్లు తెచ్చి ఇస్తాయి. వాటితో మిగిలిన జంతువులకు విందు చేయవచ్చు. పెళ్లికి మాంసాహారం పెట్టకూడదుగా అన్న చిట్టిరాజు మాటలకు గుడ్లు శాకాహారం, మనుషులు చెప్పారు గనక ఎటువంటి అభ్యంతరం లేదు అన్నారు. మాంసం పోతే పోయింది, గుడ్లన్నా దక్కాయని నక్కలు సంతోషించాయి. గండం గట్టెక్కించినందుకు, మా కోసం సహాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. అందరి సంతోషాల మధ్య చిట్టి మృగరాజు ఒకింటి వాడయ్యాడు. ఈ కథకు నీతి, అపాయంలో ఉపాయం తప్పక దొరుకుతుంది. అందరి సంతోషమే నిజమైన పండుగ. దయ ఉన్నవాడే నిజమైన రాజు. చూశారు కదా, ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో కొత్త కథతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.